నేడు చలో విజయవాడకు పిలిపించింది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు టీచర్లు. మెరుగైన పీఆర్సీ, మధ్యంతర వృత్తి మంజూరు చేయాలంటున్నారు. 30,000 కోట్ల ఆర్థిక బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. +2 స్కూల్స్లో ఖాళీలు భర్తీ చేయాలని, పురపాలక ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం, అర్బన్ ఎంఈఓ పోస్టులకు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. సిపిఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్స్కు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. గురుకుల, ఆదర్శ 1998, 2008 డిఎస్సి, ఎంటీఎస్ టీచర్ల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అంతర్జిల్లా బదిలీలలో స్పౌజ్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ బదిలీ అవకాశం కల్పించాలని టీచర్లు కోరుతున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో చాలా పెండింగ్ ఇవే కనిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళ కోరికల్లో న్యాయం పరంగా వీళ్ళు చేస్తున్న పోరాటానికి ఏదైనా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారు తమ సమస్యల కోసం తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి కనీసం స్పందన రాకపోవడంతో ఈరోజు చలో విజయవాడకు పిలుపునిచ్చిన పరిస్థితి. ముఖ్యంగా పీఆర్సీ ఏదైతే ఉందో 12వ కమిషన్ నియమించాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో 4 డిఏలు ఇప్పటి వరకు కూడా బకాయి ఉన్నాయి. ఈ దసరాకి ఒక డిఏ, 2 డిఏలు అయినా ఇస్తారని చెప్పి ఆశ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సార్లు వారి విజ్ఞప్తిని కూడా చెప్పుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి కనీసం స్పందన రాలేదు. దసరా పండుగ కూడా ఉపాధ్యాయులకు లేకుండా పోయింది. అదే సమయంలో మరికొన్ని సమస్యలు టీచర్లు ప్రధానంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బోధనేతర ఏదైతే పనులు ఉంటాయో వాటిలన్నింటినీ కూడా తమను తప్పించాలంటూ, బోధనేతర విధుల నుంచి కూడా తప్పించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యోగాంధ్ర అంటూ ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులనే వినియోగించిన పరిస్థితి. అలాంటి కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తున్న చోట, ప్రతి చోట కూడా ఉపాధ్యాయులనే అక్కడ ఆ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. దీంతో తమను పాఠాలు చెప్పడానికి మాత్రమే ఉపయోగించండి, బోధనేతర విధులను తమకు తప్పించినట్టు వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అనేక సమస్యలు ఉన్నాయి. కేవలం ఇవే కాకుండా ఏదైతే బదిలీలకు సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అంతర్జిల్లాల బదిలీలో ఎవరైతే స్పౌజ్ కేటగిరీ ఉంటుందో వారికి సంబంధించి వెసులుబాట్లు కల్పించారు. వారి డిమాండ్లకు అనుగుణంగానే ప్రభుత్వం నుంచి స్పందన రావాలని వీరు ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే 15 నెలలుగా ప్రభుత్వం నుంచి ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ వేదికగా చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రం నలుమూల నుంచి ఈ ఆందోళనలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్యకు సంబంధించిన ఉపాధ్యాయులంతా కూడా వస్తున్నారు. అదే సమయంలో